కేసీఆర్ వేరు రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటువంటి 1000 అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చింది. మా మీడియా మిత్రులందరూ గుర్తుంటుంది పాపం. వైద్య రంగం, వైద్య నిపుణులు, డాక్టర్లందరూ బాగా ప్రయత్నం చేశారు. ఒక అవిభక్త కవలల్ని విడదీస్తారు. వీణా వాణి అని 2 అవిభక్త కవలలు ఉన్నారు. ఎట్లనే చేసి వాళ్ళిద్దరిని సెపరేట్ చేయాలని ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ట్రై చేశారు. కానీ పాపం వైద్య నిపుణులకు కూడా వాళ్ళని సెపరేట్ చేయడం అనేది పాసిబుల్ కాలేదు. అట్లా రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా వీణా వాణి లాంటి అవిభక్త కవలలు వీళ్ళిద్దరు. ఆయన ఒకటి మాట్లాడితే 2 మాట్లాడతాడు. జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుతున్నాడు తప్ప నీకు అంతకంటే ఎక్కువ నిజాలైతే ఏం లేదు. ఈ అవిభక్త కవలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేయలేదనుకో రేవంత్ రెడ్డి ఏమంటాడు, బీజేపీ బీఆర్ఎస్ వాడు ఒకటి, అందుకని లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తలేదంటాడు. మా మీడియా మిత్రులకు నేను 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా, పట్టణంలో ఉన్న మీడియా మిత్రులకు కూడా. మరి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, రాబర్ట్ వాద్రాని ఇదే ఈడీ పిలిచింది కదా. ఏ ఈడీ అయితే సోనియా గాంధీని, రాబర్ట్ వాద్రాని, రాహుల్ గాంధీని పిలిచిందో అదే ఈడీ కవితను పిలిచింది కదా. మరి ఇలా కవిత అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, బీజేపీ వాళ్ళు కేసీఆర్ ఇద్దరు కలిసి బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లు పంచుకున్నారు అంటాడు. అది నీ నోరా మోరా? అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయలేదు, ఇద్దరు ఒకటంటూ. అరెస్ట్ చేస్తే కేసీఆర్ బీజేపీలో 5 సీట్లు గెలిస్తేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారు అంటూ. ముందు ఆ నోరుని ఆ మున్సిపాలిటీలో వాడే ఫీనాయిల్ తోటి కడుక్కొని పరిశుద్ధమైన ఆత్మతో వచ్చి రేవంత్ రెడ్డి అనేటువంటి మీడియా ముందుకు వస్తే మంచిగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. చివరికి ఒక మాట గుర్తు చేసిపోతాను రేవంత్ రెడ్డి గారికి. రాహుల్ గాంధీని తీసుకొని ఒక సభ పెట్టించి చెప్పిండు, కేసీఆర్ అనేటువంటి 1,00,000 కోట్లు దోషిండు, కేసీఆర్ దోచిన 1,00,000 కోట్లని మేము అధికారంలోకి రాగానే రికవరీ చేస్తాం, రికవరీ చేసి గరీబులకు పంచుతాం అన్నాడు. ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి 100 రోజులు అయింది రేవంత్ రెడ్డి గారు. ఇది నువ్వు చెప్పలే, మీ నాయకుడు రాహుల్ గాంధీతో కూడా అబద్ధం ఆడిపించింది. నువ్వు ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ వచ్చేసరికి 100 రోజులు టైం ఉండే. 100 రూపాయలు వసూలు చేసినావా కేసీఆర్ దగ్గర? 100 పైసలు లెక్కించినావా కేసీఆర్ దగ్గర? 100 రూపాయలు వచ్చినవా? మరి కేసీఆర్ దోచుకున్న సొమ్ము తెచ్చి తెలంగాణ సమాజానికి ఎందుకు వస్తలేవు? కేసీఆర్ జీవో తెచ్చిండారు. జీవో నెంబర్ 51 ఒక జీవో తెచ్చింది. ఆగమాగం అర్ధరాత్రి మిగిలిపోయింది. ఏంటిది జీవో నెంబర్ 51? తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ రావద్దు. దానికి రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక జీవో తెచ్చింది. ఆ జీవో నెంబర్ పేరు జీవో నెంబర్ 51. మరి కేసీఆర్ నీకు అక్కిస్తావు కదా 1,00,000 కోట్లు. జీవో 51 రద్దు చేయలేదు. నువ్వు కేసీఆర్ ఒకటి కాకపోతే జీవో నెంబర్ 51 రద్దు చేసి సిబిఐకి రాష్ట్రంలోకి స్వాగతించు, దొంగల్ని సర్దిగట్టి జైలుకు పంపించు. ఇవేమి చేస్తలేమంటేనే మీరిద్దరూ అవిభక్త కవలలు అనేది తెలంగాణ సమాజం దృష్టిలో ఉంచాలనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం. సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్పు రేపు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీని 8 గంటలు కూర్చోబెట్టింది. కొన్ని ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, రాహుల్ గాంధీ వాజ్ గ్రిల్డ్ ఫర్ 8 hours. 8 గంటల సేపు గ్రిల్ చేసిందంట ఈడీ. 8 గంటలు గ్రిల్ చేసిన తర్వాత రాహుల్ గాంధీని ఈడీ అరెస్ట్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పు. నీకు నచ్చినట్టు మాట్లాడి అబద్ధాలను ప్రచారం చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని, రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఎత్తేయలేదు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఉన్న రిజర్వేషన్లకు తోడుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఇంకో 10% యాడ్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. సిఏఏ విషయంలో కూడా ఇట్లా అరుస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. ఏమని? వీళ్ళు పౌరసత్వం రద్దు చేస్తారని. సిఏఏ చట్టం కొత్తగా పౌరసత్వం ఇచ్చడానికి తెచ్చిన చట్టం తప్ప తీసేయడానికి కాదు. అయినా ఇది అర్థం కావాలంటే జనం చదువుకోరు ఉండాలి. ఏం చదువున్నాడు, ఎక్కడెక్కడో ఎగ్జెక్ట్ ఏదో అయినట్టు ఎవడో ఇంకా కూర్చున్నాడు రాసిద్దని చదివితే ఇచ్చే ఉంటుంది రేవంత్. సిఏ చదువుకోమని చెప్పి ఖర్గే గారికి, కపిల్ సిబాల్ గారికి. సిఏ ఇస్ ఎ యాక్ట్ which gives new citizenship to the people, those who have migrated from other countries. ఇది కూడా తెలియకపోతే సిఏ రాగానే పౌరసత్వం పోతుంది అన్నారు. అట్లా బీజేపీ అయితే రిజర్వేషన్ పోతుంది అన్నారు. అరే నీ కులపాలు నీకు యాద చెప్తున్నారు రేవంత్ రెడ్డి, నీకు యాదికి లేకపోవచ్చు. ఇదే వెంకట్రామరెడ్డి అంటే కలెక్టర్ సిద్దిపేట ఉన్నప్పుడు హుస్నాబాద్ తాలూకాలో ఒక భార్య, ఒక భర్త, ఒక బిడ్డ, ఒక కొడుకు
బిడ్డ కొడుకు ఇద్దరు MBA పూర్తి చేసేది. నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే 5 లక్షలు అప్పు కట్టుకోలేక టోటల్ నలుగురు పాయిజన్ తీసుకొని చచ్చిపోయింది. అట్లాంటి అగ్రవర్ణాల పేదల గురించి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఉన్న రిజర్వేషన్ల నుంచి ఉన్న రిజర్వేషన్లకు అడిషనల్ గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్స్ తీసేయలేదు. అందుకని బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయి, బీజేపీ వస్తే రిజర్వేషన్స్ పోలేదు. ఉన్న రిజర్వేషన్లను పెంచినాం. కాబట్టి దయచేసి మా మీద ఆరోపణ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేసినటువంటి మిత్రులకు కూడా దయించి ఎన్నికల సమయం లోపల దయించి వాస్తవాలను గమనించాలని నేను మీ ద్వారా తెలంగాణ సమాజాన్ని మొత్తానికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చెప్పిన భారత రాజ్యాంగాన్ని మార్చకపోవట్లేదు.